10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని పథకాల్లో స్కామ్లు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ప్రజాధనాన్ని కల్వకుంట్ల కుటుంబం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పులకు చట్టపరంగా శిక్ష పడక తప్పదన్నారు. అటు పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు హస్తం నేతలు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షాను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో కనిపించిన చరిత్ర అంతా అబద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉందని 10 ఏళ్లలో నచ్చినట్టుగా రాయించుకున్నారని విమర్శించారు. భవిష్యత్తుకు బుక్ ఫెయిర్ దిక్సూచి అన్నారు సీఎం. భవిష్యత్తుకు వారధులుగా పుస్తకాలు ఉంటాయని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ బుక్ ఫెయిర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచేలా అమిత్ షా మాట్లాడారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అమిత్ షా మాట్లాడిన భాష మనువాద సంస్కృతిని గుర్తు చేసిందన్నారు. అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమిత్ షాను వెంటనే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అంబేద్కర్ ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని హోం మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. అమిత్ షా వాడిన భాష మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అంతకుముందు హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై ఆందోళన చేశారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను బీజేపీ నేతలు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎడారి ప్రాంతమైన దుబాయ్ కి చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారని, తెలంగాణలో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు. పురాతన కట్టడాలు, శిల్పాలు, జలపాతాలు, సఫారీ టూర్లు సహా వనరులు ఉన్నాయని వివరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నూతనంగా నిర్మించిన టూరిజం ఆఫీస్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి. ఏమేం పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కట్టడాలు ఏమున్నవి, ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి, జలాశయాలు ఎక్కడికి ఉన్నవి, జలపాతాలు ఎక్కడికి ఉన్నవి, గొప్ప దేవాలయాలు ఎక్కడున్నవి, ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి, ఇవన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం, టూరిజం ప్రమోషన్ కోసం ఈరోజు ఈ స్టాల్ జరిగింది. గత సర్కార్ చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ లో తప్పు చేసిన ఎవరిని ప్రభుత్వం విడిచిపెట్టదని చెప్పారు. చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు హస్తం నేతలు.